2019 ఎలక్షన్ల లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ప్రతి జిల్లాతో కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. రోజుకి 4 గంటల సమయం కేటాయిస్తూ ఒక్కో జిల్లాకి జిల్లా యొక్క నేతల నుంచి అదేవిధంగా పార్టీ శ్రేణులకు సంబంధించి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూనే పార్టీ అంతర్గత నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే 9 జిల్లాలు కంప్లీట్ అయిపోయాయి. కొద్దిసేపటి క్రితమే గుంటూరు జిల్లా యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. దీంతో 10 జిల్లాలు పూర్తయ్యాయి. మరో 2 జిల్లాలు రేపటితో పూర్తి కాబోతున్నాయి. అయితే ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి నాయకులకి అదేవిధంగా పార్టీ శ్రేణులకి ఎటువంటి దిశానిర్దేశం చేయడం జరిగింది. కొంతమంది మహిళా నేతలు మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్తో సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఏం దిశ ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మీకు? ముందుగా ప్రైమ్ 9 న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను గుంటూరు జిల్లా అండి. నా పేరు పాకనాటి రమాదేవి. గత 4 సంవత్సరాలుగా మేము కష్టపడుతున్న విధానం కావచ్చు, మహిళలమై ఉండి నిత్యం 17 నియోజకవర్గాల్లో కూడా నిర్విరామంగా పనిచేసిన అనుభవం ఉన్న నాలాంటి వాళ్ళని వారు ఈ రోజున రివ్యూ మీటింగ్స్ లో మా ఒక 5 మెంబర్స్ నేమ్స్ ఏవేవైతే కొన్ని ఇచ్చారో ఆ నేమ్స్ లో మా పేర్లు కూడా ఉండటం నిజంగా కూడా ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళని వారు గుర్తిస్తారు అనడానికి ఇది నిదర్శనం అండి. అలాగే ఈ రివ్యూ మీటింగ్ లో మాకు దిశానిర్దేశం చేస్తూ వారు చెప్పింది ఏంటి అంటే, ఒక పార్లమెంట్ సెగ్మెంట్స్ గుంటూరుకి 3 ఉన్నాయి. 3 సెగ్మెంట్స్ నుంచి ఒక 5 నేమ్స్ ఇప్పుడు తీసుకుంటే ఆ నేమ్స్ ఏ 5 అయితే మేము తీసుకున్నామో వాళ్ళు ఒక 25 మందిని సెలెక్ట్ చేస్తే, మొదటిసారి మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటారు. ఈ రోజు మీటింగ్ లో ఏం చెప్పారు, మీకు ఏ విధంగా మోటివేట్ చేశారు? ఈ ప్రైమ్ 9 ఛానల్ కి నమస్తే అండి. ప్రేక్షకులకి ఈ రోజు గుంటూరు జిల్లా రివ్యూ మీటింగ్ జరిగింది. గుంటూరు జిల్లా రివ్యూ మీటింగ్ లో ఏ పార్టీలో అయినా సరే నాయకులను మాత్రమే పిలిచి చెప్పి పంపిస్తారు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రతి గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని పిలిచి ఈ రోజు దిశానిర్దేశం చేశారు. అందరినీ ఆయన గుర్తించారు. ఆయన మా ద్వారానే నాయకులు అక్కడ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని కోఆర్డినేటర్స్ గా పెడతానని చెప్పారు. అది మాకు చాలా ఆనందంగా అనిపించింది. అది మహిళల పట్ల ఆయనకున్న నిబద్ధత మీకు ఏ విధంగా అనిపించింది? మహిళల పట్ల 33% రిజర్వేషన్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదండి. ఫస్ట్ జనసేన పార్టీ ద్వారానే మేము అందరం బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నాము. ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ కానీ, లేడీస్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ప్రతిదీ కూడా ఫస్ట్ ఆయన ఇచ్చిన మినీ మేనిఫెస్టోలోనే లేడీస్కే ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇప్పుడు బయటకు వచ్చి వర్క్ చేస్తున్నాము అంటే పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన ధైర్యంతో బయటకు వచ్చి వర్క్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ 2019 ఎలక్షన్ లో ఈ మీ గుంటూరు జిల్లాలో ఎక్కువ ధన ప్రవాహం జరిగే అవకాశం ఉంది. దాన్ని ఏ విధంగా అడ్డుకోబోతున్నారు? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తుంది అదే, మనం చేస్తుంది చెప్తూ వెళ్దాం. ఒకరు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు మనకు అనవసరం. ఖచ్చితంగా మీరు చూస్తారండి, 2019 నిజాయితీకి ఓట్లు పడతాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు 2019 సీఎం తథ్యం అండి. ఇది రాసి పెట్టుకోవచ్చు. మనం మీ జిల్లా నుంచి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఆయన మొత్తం మీరనేది గెలిపించి ఖచ్చితంగా అండి. ఇప్పుడున్న ఇది చూస్తే మనం కష్టపడి పనిచేస్తే 17 నియోజకవర్గాల్లో నుంచి 10కి పైన మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఇది 100%. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన వీర మహిళలు చెప్తున్న పరిస్థితి ఇది. రాబోయే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా నుంచి 10 సీట్లు ఖచ్చితంగా గెలిచి పవన్ కళ్యాణ్ సీఎం చేసుకుని తమకు ఏదైతే మహిళలకు పవన్ కళ్యాణ్ చూపిస్తున్న ఆదరణను నిలబెట్టుకుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి.